నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మాట్లాడమంటారా సార్? అందరికీ శుభోదయం సార్. ఓకే ఓకే అందరికీ శుభోదయం సార్. నా పేరు జీవి రమణయ్య. నేను గ్రామీణ బ్యాంక్కి రిటైర్డ్ ఎంప్లాయీని సార్. నేను దువ్వూరులో శెట్టి నాగరాజ్ యాదవ్ అని ఆయన 21వ వార్డు కన్వీనర్గా ఉన్నారు. టీడీపీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన అరాచకాలు రోజు రోజుకు అధికమైపోతున్నాయి సార్. ఊళ్ళో అనేక అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే గారు మా బంధువు, మా మామ అని చెప్పుకొని ఆయన పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు సార్. నాగరాజ్ యాదవ్ అని ఆయన చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళను మీ ఉద్యోగం చూపిస్తారని బెదిరించడము, రేషన్ డీలర్లను బెదిరించడము, మరి భూములు ఏమన్నా అక్రమంగా ఆక్రమించుకోవడము, ఒకరి భూమి ఒకరికి రాయించడము, ఇలాంటిది అనేక అక్రమాలు చేస్తున్నారు సార్. ఆయన అక్కడ దువ్వూరు ఎంఆర్ఓ ఆఫీసులో రమణారెడ్డి అనే ఒక ఈఆర్ఓ ఉన్నారు సార్ గతంలో. ఆ ఈఆర్ఓ గారు ఈయనకి నాగరాజ్ యాదవ్ గారికి క్లాస్మేట్ అంట. ఇద్దరు కలిసి అనేక రకాలుగా భూములు వాని భూమి ఈయనకి, ఈయన భూమి వానికి రాయటము, అనేక అక్రమాలు చేశాను సార్ ఇద్దరు కలిసి. ఆ అక్రమాలలో నేను ఒక బాధితుని సార్. నేను 2000లో 25 సెంట్ల భూమి కొనుక్కున్నాను. నాకు అమ్మిన ఆయనకు 1979లో రిజిస్ట్రేషన్ ఉంది. నాకు అమ్మిన తనకి అప్పటి నుండి నేను కొనుక్కున్నప్పుడు నేనే చేసుకుంటున్నాను ఆ భూమిని. అంటే కౌలుకి ఇచ్చుకుంటాను. మొన్న 20 ఏళ్ళలో ఆ రమణారెడ్డి అనే అతను, ఈ నాగరాజు అనే అతను ఇద్దరు కలిసి ఎలాంటి ఎంక్వైరీ, ఎలాంటి విచారణ జరపకుండా, నాకు ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా నా భూమిని వాళ్ళ అత్త కొడుకు ఆన్లైన్లో ఎక్కించినాడు. ఆ రమణారెడ్డి అని ఆయన ఎక్కించేటప్పుడు కనీసం నాకు ఒక నోటీస్ అన్న ఇవ్వాలి కదా. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, విచారణ లేకుండా ఆ గురవయ్య అనే అతని పేరుతో ఆన్లైన్లో ఎక్కించారు సార్. ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కిస్తానే దౌర్జన్యంగా ఇది నా భూమి అని ఆక్యుపై చేసుకున్నాడు. ఆ గురవయ్య అయినా ఈ నాగరాజ్ యాదవ్ అయినా ఇద్దరు కలిసి. నేను ప్రొద్దుటూరులో ఉన్నాను. నాకు అక్కడ ఎక్కువ పలుకుబడి లేదు, నాకు బలం లేదు అక్కడ. వాళ్ళు ఆ ఊరోళ్ళే వాళ్ళు ఇద్దరు. కాబట్టి వాళ్లకు ఈయన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని అనేక దౌర్జన్యాలు చేస్తూ ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు సార్ వాళ్ళు. ముఖ్యంగా నాగరాజ్ యాదవ్ ఆయన అధికారులు కూడా బెదిరించడము, ఎమ్మెల్యే మా చుట్టము, ఆయన నాకు మామ కావాలా అని ఆయన చెప్పింది వినకుంటే వాళ్ళలో బెదిరియడము, ఎంఆర్ఓను కానీ ఈఆర్ఓలను కానీ ఎవరైనా కానీ. నేను ఈ సంవత్సరము మార్చిలో స్పందనలో పెట్టాను సార్. నేను గ్రీవెన్స్ సెల్లులో పెట్టాను, అర్జీ పెట్టాను. వాళ్ళు కూడా పంపించారు అక్కడికి ఎంఆర్ఓ ఆఫీసులో. ఇది ఉండగానే ఇది ఎంక్వైరీ జరుగుతుంటేనే నేను అన్ని ప్రతి డాక్యుమెంట్ నేను సబ్మిట్ చేశాను ఎంఆర్ఓ గారికి. వాళ్ళు ఒక సింగిల్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలే. ఆ ఎంఆర్ఓ గారు నన్నైతే అనేక క్వశ్చన్లు అడుగుతాడు, కానీ అతను ఒక్క క్వశ్చన్ కూడా అడగాడు వాళ్ళలో. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతాడు, నేను ఏం చెప్పినా నమ్మడు. వాళ్ళు ఏమి చెప్పినా నమ్ముతాడు. ఈ విధంగా నన్ను అనేక విధాలుగా హింసలు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఆ నాగరాజ్ యాదవ్ అయినా ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే నా చుట్టమని నానా రకాలుగా ఇబ్బందులు పెడతాను సార్ నన్ను. బహుశా ఈ నాగరాజు గారు చేసే అరాచకాలు, అక్రమాలు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి ఉండవని అనుకుంటున్నాను నేను. ఈ విధంగానైనా కానీ ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి పోతాయని ఆశపడుతున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాను. ఆ విధంగా అయినా కానీ ఆయన దృష్టికి పోతాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నేను ఆయన ఎమ్మెల్యే గారు నా మీద దయ ఉంచి నాగరాజ్ చేసే అక్రమాలను విచారించి నాకు న్యాయం చేయాలని
ఆయనకు విన్నవించుకుంటాడా ఎమ్మెల్యే గారికి, మీ ద్వారా నేను నా విన్నపం తెలియజేసుకుంటాడా సార్? రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ సార్ అది. నేను 2000లో చేసుకున్నాను సార్. నాకు అమ్మినతను 1979లో రిజిస్ట్రేషన్ ఉంది. నేను 7000 కొనుక్కుని 25 సెంట్లు 7000 కొనుక్కున్నాను నేను. ఇప్పుడు ఒక 3 లక్షలు పోతుంది. 25 సెంట్లు 3 లక్షలు పోతుంది. ఏమలేదు మా మిస్సెస్ పేరు మీద చేయించాను. సార్ అంటే ఆయనకున్నంత క్లోజ్నెస్ మాకు లేదు. ఆయన అంటే పొద్దున్న చేసాల నుంచి ఎమ్మెల్యే గారికి తిరుగుతుంటాడు. మేము ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గారికి పోలేదు సార్. సార్ ఈ మధ్యలో పెట్టుకున్నాడు, అప్పుడు అంతకుముందు పెట్టలేదు ఆయన. అందుకే నేను కలెక్టర్ గారు ఇచ్చాను గ్రీవెన్స్ సెల్లో. కలెక్టర్ గారు అది ఎంఆర్ఓ గారికి పంపించారు. ఎంఆర్ఓ గారు ఎలాంటి ఎంక్వైరీ జరిగింది, నేను ఏం చెప్పినా ఆయన విన్నాడు. ఆయన నాగరాజు గారు చెప్పేది ఏమైనా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అనుచరుడు అనే ఉద్దేశంతో. సార్ అది ఎలాంటి ఇది సార్ ఇదే నాకు గతి లాస్ట్ అండ్ ఫైనల్ సార్. 2024 నుండి పోరాటం చేస్తున్నాము. ఎంఆర్ఓ గారికి అనేక సార్లు కలిసి, ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అనేక సార్లు కలిసిన, ఎన్నోసార్లు కలిసిన, నా విన్నపం చేసుకున్నా, ప్రతి డాక్యుమెంట్ ఇచ్చిన ఆయనకు. వాళ్ళు ఒక్క డాక్యుమెంట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇవ్వకుండా వాళ్ళ మాట వింటాడు ఆయన. లాస్ట్ అండ్ ఫైనల్ మొన్న 9వ తేదీ మీకు ఆర్డీఓకి రాసి న్యాయం చేశానన్న ఎంఆర్ఓ రాత్రికి రాత్రి దాన్ని సిద్ధమైన ఆమె పేరుతో ఆన్లైన్లో ఎక్కించి, సిద్ధమైన ఆమె పేరుతో ఆన్లైన్లో ఎక్కించి, ఆ గుర్రయ్య అనే వాడి తమ్ముని పేరుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించారు రాత్రి మాకు తెలియకుండానే. సార్ నాకు పాస్బుక్ ఉంది. నేను 2012 నుండి బ్యాంకులో లోన్లు తీసుకున్నాను సార్. రైతు భరోసా వస్తుంది. అంటే నాకు మొత్తం 195 సెంట్లు ఉంది ఆ సర్వే నెంబర్లో. రైతు భరోసా వస్తుంది. నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను 2012 నుండి. గ్రామీణ బ్యాంక్, ప్రొద్దుటూరు గ్రామీణ బ్యాంక్, హౌసింగ్ బోర్డులు ఉండే బ్యాంకులో లోన్ తీసుకుంటాను నేను 2012 నుండి. 2016 నుండి 1B తీసుకున్నా. 1B కూడా తెచ్చుకున్నా, బ్యాంకులో నుండి కూడా తెచ్చుకున్నా 2016 నుండి. 2012 నుండి గ్రీవెన్స్ సెల్లో మార్చి 16వ తేదీలో పెట్టాను నేను గ్రీవెన్స్ సెల్లో. అంత ముందు కూడా కంప్లీట్ చేశాను. 2025లోనే ఒకసారి గ్రీవెన్స్ సెల్లో పెట్టా. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాకనే కబ్జా చేస్తున్నారు సార్. వచ్చినాక అయితే ఆన్లైన్లో ఎక్కించింది వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కించినారు వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం ఆయనకు రమణారెడ్డి అని ఒక ఈఆర్ఓ ఉన్నాడు. ఆయన క్లాస్మేట్. ఆ నాగరాజు యాదవ్ అనే ఆయనకు ఆ రమణారెడ్డి క్లాస్మేట్. ఆయన అండదండలతో ఆయన అనేక అక్రమాలు చేసిన, ఆ అక్రమంలో నా మీద ఒక అక్రమం చేసినారు. ఆయన రమణారెడ్డి చేయని అక్రమాలు అంటూ లేదు ఆ ఊళ్ళో. అనేక అక్రమాలు, ఈ భూ అక్రమాలు అనేకం చేసినాడు. ఇంటికి ఇన్ని వానికి అతడు ఎన్నో రాసిపోయినాడు. సార్ నేను అర్థం కాలేదు సార్. నాకు తెలియదు సార్, నాకు తెలియక రాలేదు. నాకు తెలియదు, వాస్తవంగా తెలియదు నాకు. ఇట్లా ఈ మీడియాకి అవన్నీ పెట్టచ్చు. నేను గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ని సార్. అవును సార్, అంతే. అంటే అయ్యో, అది అగ్రికల్చర్ ల్యాండ్ సార్. అది అగ్రికల్చర్ ల్యాండ్ అది హౌస్ సైట్ కాదు.
వాళ్ళకు ఒక్క పేపర్ అంటే ఒక్క పేపర్ లేదు సార్. మా మిస్సెస్ పెడతారు హేమలత.